లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్లో మున్సిపల్ అధికారుల పనితీరు ఎలా ఉందో మీకు ఒకసారి చూపెడతాను చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం జాగ ఉన్నవారికి 5 లక్షల రూపాయలతో జాగ చూపెడితే ఇల్లు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దామని. సో కరీంనగర్లో బోయవాడకు చెందిన లైన్ మంగ అనే వాళ్ళ కుటుంబం నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పేద పరిస్థితి. అంటే ఒకప్పుడు వాళ్ళకు చిన్న ఇల్లు ఉండేది, అది వర్షానికి మొత్తం కూలిపోవడంతో అప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. అయితే వాళ్ళ ప్లేసులనే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లును కట్టుకుంటున్నారు, అది కూడా మున్సిపల్ అధికారుల అనుమతితోనే. కాకపోతే ఈ పిల్లర్లు ఎప్పుడైతే పోసి బేస్మెంట్ పోసిన తర్వాత మళ్ళీ అదే మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి మీకు పర్మిషన్ ఎవరిచ్చారని చెప్పి ఈ యొక్క ఇల్లును కూల్చివేసిన ఘటన చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సో వాళ్ళు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎందుకు అంటే ప్లేస్ వాళ్ళదే, కట్టిస్తా అని చెప్పిన హామీ కూడా వాళ్ళదే, అలాంటి కట్టడాన్ని కూడా కూల్చివేశారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. చెప్పండి అమ్మా, అసలు మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎందుకు గొలగొట్టిరు? ఎందుకని చెప్పలేదు సార్. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రమ్మా అని అడిగింది సార్. 3 రోజులు వచ్చిండ్రు, 3 సార్లు ముగ్గురు వచ్చి ఈ ఇల్లుకి పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రమ్మా అది ఇది అంటే, ఇచ్చింది కదా సార్, పర్మిషన్ ఉండదట, ఇందిరమ్మ ఇళ్ళకి పర్మిషన్ లేదట కదా, మాకు చెప్పలేదు పర్మిషన్ అని, మాకు నోటీస్ ఇస్తేనే కట్టుకుంటాను అని చెప్పిన. వాళ్ళ 5 లక్షల రూపాయలతో వాళ్ళే మీరు జాగా చూపెడితే ఇల్లు నిర్మిస్తున్నారు కదా, మరి మీకు ఎలాంటి నోటీస్ లేకుండా ఎందుకు గులగొట్టారు? ఎందుకు గులగొట్టిండ్రో సార్ మాకు తెలియదు. అదే అది ఒకటైతే అన్నారు అని వచ్చి కూలగొట్టేసారు. మాకు ఎవరు కూలగొట్టమన్నారంటే కూడా ఏం చెప్పలేదు. అంటే మీకు ఏమైనా విడతల వారికి ఏమైనా డబ్బులు మంజూరు చేశారు ఇందిరమ్మ ఇల్లు కోసం? ఏం చేయలేదు. అంటే మీరు దీని అమౌంట్ ఎవరు పెట్టుకున్నారు? మీరే పెట్టుకున్నాం, బంగారం కుదరెట్టి తెచ్చుకొని మొదలు స్టార్ట్ చేసి ఇస్తారట సార్. స్టార్ట్ చేసేదాకా 2 లక్షలు తెచ్చుకొని చేసుకుంటాను సార్. మేము పైసలు లేకుంటేనే ఇల్లు ఊళ్ళో పట్టుకుని కట్టుకుంటాను సార్, లేకపోతే కట్టుకునేటోళ్ళమే కాదు. మాకు ఆ లేని పరిస్థితులనే ఇప్పుడు బంగారం కుదబెట్టుకొని తెచ్చుకొని కట్టుకుంటాను. ఆల్రెడీ మీరు ఇల్లు కట్టేటప్పుడు కూడా అనుమతి పొందుతారు కదా వాళ్ళ దగ్గర, మరి అనుమతి ఇచ్చిరా వాళ్ళు? ఇచ్చిండ్రు, ప్లాన్ ఇచ్చిండ్రు సార్, ప్లాన్ కూడా ఉన్నది, ఇచ్చిండ్రు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు గులగొట్టిరు? ఎందుకు గులగొట్టిండ్రు వాళ్ళకే తెలియాలి సార్. సో మొత్తానికైతే లైన్ మంగ ఇక్కడ 60 గజాల స్థలంలో మాత్రం ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. ఇచ్చిన అనుమతితోనే వాళ్ళు ఇక్కడ బంగారం కూదబెట్టి మరీ అక్కడ వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపెట్టుకున్నారు. అయితే విడతల వారికి అమౌంట్ వస్తాయి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత అమౌంట్ వస్తుందని చెప్పి వీళ్ళు బంగారం కుదబెట్టిన డబ్బులతో ఇల్లు నిర్మాణం చేపట్టారు. కానీ ఎవరైతే అనుమతి ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ వచ్చి కూలగొట్టడంతో వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్నారు. దీనిపై మాట్లాడడానికి సుహాన్ సింగ్ కూడా ఉన్నారు, ఆనంద్ అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ ఇల్లు కూలినప్పుడు, అంటే వర్షానికి ఇల్లు కూలినప్పుడు వాళ్ళ ఇద్దరు మనవడు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన సిచ్యువేషన్, కొంచెం అయితే వాళ్ళ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండేది. అయితే దీనిపై కలెక్టర్కు సుహాన్ సింగ్ వీళ్ళ ఫ్యామిలీని తీసుకువెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో అప్పుడున్న కలెక్టర్ పమేల సత్పతి కూడా ఇక్కడ వీళ్ళకు మంజూరు చేయడం జరిగింది. దీనికోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇతను చాలా కష్టపడ్డాడు. మరి అతన్ని కూడా అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు కూలగొట్టారు? ఇప్పుడు ఇల్లు కోసం మీరు కూడా చాలా వర్క్ చేశారు, అధికారుల దగ్గరికి వెళ్ళారు, మరి ఎందుకు కూలగొట్టడం జరిగింది? 6 నెలల క్రితం వర్షాకాలంలో వర్షాలు పడితే ఇల్లు పడిపోతే మేము జిల్లా కలెక్టర్ గారు గెలవంగానే అప్పటిదే వాళ్ళ బీదరికాన్ని చూసి జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ కూడా ఉన్నది. దాంట్లో జిల్లా కలెక్టర్ గారు సంతకం పెట్టింది, ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నది. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇల్లు పని స్టార్ట్ చేసినప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చి ఏం చెప్పినట్టు మీకు పర్మిషన్ లేదని చెప్తే ప్రొసీడింగ్ కూడా చూపెట్టింది సార్. ముఖ్యమంత్రి గారు స్వయాన ఇచ్చిన ప్రొసీడింగ్ ఉన్నది సార్, మాకు ఇల్లు కట్టుకోమని చెప్పిండ్రు. బేస్మెంట్ పిల్లర్లు గిట లేచిన తర్వాతనే మాకు ఒక 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. మళ్ళీ స్లాబ్ వేసిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తా అన్నారు. అందుకని మేము పని స్టార్ట్ చేసినాం సార్ అంటే, నీకు పర్మిషన్ లేదని 3 రోజులు డైరెక్ట్ వచ్చి సతాయించిపోయినారు, తట్టపరాలు గుంజుకొని పోయినారు. 3వ రోజు ఏం చేసిందంటే మార్నింగ్ వచ్చిండ్రు, వీళ్ళు ఎవరు లేని సమయం చూసి ఏం చేసిందంటే గోడ అప్పుడే గట్టి పచ్చిగా ఉండే అనమాట, గోడకు గడ్డపారలతో కొట్టి గిట పడేసింది అనమాట. అయితే నేను మీడియా పరంగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరే 5 లక్షల రూపాయలు బీద వాళ్ళకు ఇంద్రమ్మ పేరు మీద ఇస్తారు, మళ్ళీ మీ శాఖ మున్సిపల్ శాఖ
అంటే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కూడా మీరే. మీ శాఖకి చెందిన ఆఫీసర్లు వచ్చి లంచాల కోసం ఇల్లులు పడేస్తాను అన్నమాట. అర్థమైతే సార్, మళ్ళీ ఒక్క చేతితో ఇచ్చుడు, రెండో చేతితో గుంజుకోండి, ఎక్కడి వరకు న్యాయం? నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఎక్కడ ఉసుకే పడినా, అంటే కరీంనగర్ అని చెప్తలేను సార్, ఎక్కడన్నా కానీ ఉసుకే పడితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వచ్చి ప్రజల రక్తం తాగుతాం. దయచేసి మీ శాఖకు చాలా చెడ్డు పేరు వస్తుంది సార్. దయచేసి ఈ శాఖకు ఏదైనా చేయండి సార్. ఏంటంటే ప్రజలకు ఇల్లు కట్టే సమయంలో కానీ, పెళ్లి చేసే సమయంలో కానీ ఎవరికైనా సతాయిస్తే ఆ జీవితం మొత్తం ఆ ఉసురు దాకుతుంది సార్. దయచేసి ఒక్క హెల్ప్ చేయండి సార్. ఇంత బీద కుటి అంటే బట్టలు విండి ఇస్త్రీ చేసుకుని బతుకుతారు రజకులు వీళ్ళు, దోబీ కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళకు కూడా లంచాల కోసం రక్తం తాగినంటే మీ అధికారులు చూడండి సార్. స్పెషల్లీ కరీంనగర్లో ఉన్న ఏసీపీ ఇంతకు ముందు కూడా నేను కావాలంటే వేరే దాఖలాలు కూడా చూపెడతా. గతంలో ఒక అతనికి ఇట్లనే లంచం కోసం సతాయిస్తే సూసైడ్ నోట్ రాసి చనిపోయింది అనమాట. ఆ సూసైడ్ నోట్ కూడా పేపర్లలో వచ్చింది, ప్రింట్ కూడా అయింది అనమాట. అయినా కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలే. ఇప్పుడన్నా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు, నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా. టౌన్ ప్లానింగ్ శాఖ చేయబట్టి చాలా మంది బీద వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి టౌన్ ప్లానింగ్ శాఖలో లంచాలు తీసుకోకుండా, మున్సిపల్ ఆఫీస్లో లంచాలు తీసుకోకుండా నియంత్రించండి అని చెప్పి ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్ గా మీ ప్రధాన డిమాండ్ ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ ఒకటే సార్, ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు అంటే 60 గజాలకు పర్మిషన్ ఉండే. యాక్చువల్ ఏముంటుంది సార్, డీవియేషన్ అంటే డీవియేషన్ ప్రకారంగా సెట్ బ్యాక్ జరిగేటట్టు. డీవియేషన్ తీసుకుంటే 12 ఫీట్ల జాగున్నాయి సార్. 12 ఫీట్ల డీవియేషన్ పోతే 6 ఫీట్లు మిగులుతుంది. 6 ఫీట్ల బాత్రూమ్ కట్టగలుగుతాం తప్ప ఇల్లు కట్టలేము. అయితే పర్మిషన్కి అప్లై చేస్తే డీవియేషన్స్ ఉంటాయి. దానికోసమే స్వయాన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 5 లక్షలు శాంక్షన్ కాగానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పి ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి స్టార్ట్ చేసుకోమంటేనే స్టార్ట్ చేసిండ్రు తప్ప వీళ్ళ సొంతంగా ఏం స్టార్ట్ చేయరు. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్ ప్రొసీడింగ్ కూడా నా దగ్గర ఉన్నది. బాగా చెప్తా. సో చూసారా, మొత్తానికి అయితే ఇక్కడ లైన్ మంగ అనే ఆమెకు 60 గజాల స్థలంలో ఫస్ట్ మున్సిపల్ అధికారులే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చి ఇల్లు నిర్మాణం కూడా చేపట్టారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ బేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి ఉత్తర్వులు ఇచ్చిన అధికారులే మళ్ళీ ఎవరి లేని సమయంలో పారలతో మొత్తం దీన్ని కూలగొట్టడం జరిగింది. అయితే కనీసం అనుమతి కూడా, కనీసం నోటీసులు ఇవ్వకుండా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి వీళ్ళను ఈ మొత్తం కూలగొట్టడం కూడా జరిగింది. మాకు న్యాయం కావాలని కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే మున్సిపల్ అధికారులు వచ్చారో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దాంట్లో మొత్తం కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళకు న్యాయం కావాలని కోరుతున్నారు. అంటే ఇంటి స్థలం చూపెడితే ప్రభుత్వం ఇల్లు కట్టి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం చూపెట్టిన తర్వాత కూడా అనుమతి ఇచ్చిన అధికారులే కూలగొట్టడం ఏందని మిత్రం వీళ్ళు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కనీసం రోజు పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు ఒక పాతిళ్ళు ఉండే, ఆ పాతిళ్ళు కూడా వర్షానికి కూలిపోవడం జరిగింది. కొంచెం అయితే వాళ్ళ ఇద్దరి మనవరాలు కూడా అందులో పడి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు మనం సుమన్ టీవీలో కూడా వార్త కథనం చేసినాం. దానికి సుహాన్ సింగ్ కూడా ఇక్కడికి వచ్చి ఆ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఇల్లుకు పర్మిషన్ శాంక్షన్ చేయించాడు. సో అలాంటి శాంక్షన్ చేసిన అధికారులే, మున్సిపల్ అధికారులే ఇప్పుడు కూలగొట్టడంతో మాత్రం వాళ్ళ కుటుంబం కూడా మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వీటిపై దృష్టి పెట్టి మున్సిపల్ అవినీతిలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వారిపై ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇక్కడ బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.